వెల్కమ్ టు స్ట్రైట్ కట్ తెలుగు. ఒక వారం రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రాలో ఒక ఇష్యూ గురించి గొడవ చేస్తున్నారు. థియేటర్లో పెద్ద సినిమా లేదంటే వచ్చే సినిమాల కోసం పర్సంటేజ్ తీసుకోవాలా, లేదంటే ఫిక్స్డ్ రెంట్లు ఇవ్వాలా అని. దీని గురించి మీడియా కూడా చాలా ఓవర్ హైప్ ఇస్తుంది. సోషల్ మీడియాలో, పేపర్లో ఎక్కడ చూసినా కానీ దీని గురించే హడావుడి జరుగుతుంది. అది రాబోయే పెద్ద సినిమాకి చాలా ఇంపాక్ట్ అవుతుంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, లేదంటే చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలో హీరోలు వచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. పాయింట్ ఏంటంటే, ఇట్లాంటికి నేను వెళ్తలేదు, ఎందుకు ఏంటి అనేది. ఇంత చర్చ రైతులకి వాళ్ళకి పంటలకి రేట్లు పెంచమన్నప్పుడు, లేదంటే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి దాని గురించి తీర్చండి అన్నప్పుడు మాత్రం ఏ మీడియా ముందుకు రాదు, ఏ మీడియాలోనూ కవర్ చేయరు. ఎంత మాత్రం కవర్ చేస్తారు, ఏదో చిన్న కాలంలో, పేపర్లో అయితే ఒక చిన్న కాలంలో, న్యూస్లో అయితే ఫ్లాష్ న్యూస్ 30 నిమిషాల్లో 30 వార్తలు అనుకుంటూ వస్తారు కదా, అంటే నిమిషానికి ఒక వార్త. ఆ వార్తలు ఎక్కడో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతే తప్ప ఇవాళ ఈ పెద్ద సినిమా గురించి కానీ, లేదంటే పర్సంటేజ్ రెంటలా అనేది కొట్టుకుంటున్నారు కదా, ఈ విషయం గురించి వచ్చినంత చర్చ జరగట్లేదు. ఎందుకు ఇంత చర్చ జరగట్లేదంటే, దానికైతే టీఆర్పీ రాదు, దీనికైతే టీఆర్పీ వస్తుంది. జనాలందరూ అది ఇది ఇంట్రెస్ట్ కాదు. మనకు తినే ఫుడ్ కంటే కూడా, పండించే ఫుడ్ కంటే కూడా మనకి సినిమాలు, లేదంటే సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ వల్ల మనకి ఆనందం, వీటి గురించి మాత్రమే మనకు కావాలి. తినే ఫుడ్ గురించి, అది ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చే రైతుకి ఎంత వస్తుంది, ఏం మిగులుతుంది, దీని గురించి మాత్రం ఎవరికీ అవసరం లేదు. కాబట్టి మీడియా అలాగే ఉంటుంది, మనం అలాగే ఉంటాం. సినిమాల గురించే తన్నుకుందాం, సినిమాల గురించే మాట్లాడుకుందాం. రైతులు కానీ, పెట్రోల్ రేట్లు పెరిగిన దాని గురించి కానీ, దీని గురించి మాత్రం మనకు చర్చ అక్కర్లేదు. ఓకే, ఇలాగే ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. Like and subscribe.